కర్నూలు జిల్లా కౌతాల మండలంలో శివరాత్రి సెలవులను అవకాశంగా తీసుకుని విద్యార్థులకు అందించాల్సిన మధ్యాహ్న భోజన పథకం బియ్యాన్ని అక్రమంగా తరలించిన ఘటన కౌతాలంలో వెలుగు చూసింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సెలవుల సమయంలో పాఠశాలలు మూసివేసి ఉండటాన్ని ఆసరాగా చేసుకుని ప్రధానోపాధ్యాయుడు కొంతమందికి రేషన్ బియ్యాన్ని తరలించారు. గ్రామస్తుల సమాచారం మేరకు పాఠశాల గిడ్డంగిలో నిల్వ ఉంచినటువంటి బియ్యం సంచులను మధ్యాహ్నం వేళలో ద్విచక్ర వాహనాల్లో ఎక్కించి తరలించారు. విద్యార్థులకు పాఠాలు నేర్పే ఉపాధ్యాయులు ఇలాంటి అక్రమాలకు పాల్పడితే ఎలా అని మండిపడుతున్నారు. విద్యార్థుల పోషకాహారానికి ప్రభుత్వం కేటాయించే రేషన్ను దుర్వినియోగం చేయడం తీవ్రమైన నేరమని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా అక్రమ బియ్యాన్ని రాత్రివేళ తరలించేవారని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో అన్నం సరిగా ఉడకడం లేదని, గుడ్లు, చిక్కీ, కాయగూరలు సరైన మోతాదులో అందడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పుడు బియ్యం అక్రమ రవాణా ఘటన వెలుగులోకి రావడంతో విద్యాశాఖ పనితీరుపై పలుమార్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మండల విద్యాశాఖ అధికారులు వెంటనే గిడ్డంగి స్టాకును పరిశీలించి లోటుపాట్లపై నివేదిక ఇవ్వాలని కోరుతున్నారు. విద్యార్థుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అధికారులదేనని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన పర్యవేక్షణ వ్యవస్థ అమలు చేయాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.